హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 57,191 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పాను. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో మనకి ఒక మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది, కానీ అంటే స్ట్రాంగ్ బయింగ్ వెళ్ళింది, కానీ ఇక్కడ ఒక స్టెబిలిటీ వాల్యూమ్ అయితే క్రియేట్ చేసుకుని వెళ్ళిందనమాట. సో ఎప్పుడైతే ఒక స్టెబిలిటీ వాల్యూమ్ మార్కెట్లో క్రియేట్ అయిందో, రేపు ఇదే బయింగ్ తరహాలో, ఇదే వాల్యూమ్ తరహాలో మన మార్కెట్ 57,500 అబోవ్ 57,500 నుంచి 57,600 మనకి క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రకంగా ఒక రేపు మాత్రం 57,500 దగ్గరని 57,600 నియర్ దగ్గర క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి నెక్స్ట్ వీక్ మనం 58,000 అయితే లెవెల్ చూస్తాం. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ అవడానికి రెడీ అయిపోతుందని చెప్పి మనం నెక్స్ట్ వీక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కానీ దానికన్నా ముందు రేపు కూడా ఇవాళ వేసుకున్న స్టెబిలిటీ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే, రేపు కూడా ఒక పర్టికులర్గా ఈరోజు వాల్యూమ్ వేసుకోలేకపోయినా సరే రేపు వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటూ కూడా మార్కెట్ స్టెబిలిటీ వాల్యూమ్ని ఇంకో వాల్యూమ్ని ఏర్పాటు చేసుకుని మన క్లోజింగ్ మాత్రం అప్ సైడ్ మూమెంట్ మనకి 57,500 అబోవ్ లేదా 56,000 నియర్ 10,000 నియర్ క్లోజ్ అవ్వడం జరగాలి. ఒకవేళ అలా క్లోజ్ చేయడం జరిగితే మాత్రం నెక్స్ట్ వీక్లో మనకి ఆల్ టైమ్ హైని బ్యాంక్ నిఫ్టీ చూస్తాం. నిఫ్టీ మాత్రం టైం పడుతుంది, ఎందుకంటే నిఫ్టీ మాత్రం కొద్ది వీక్నెస్ అయితే క్రియేట్ చేసుకున్నది కాబట్టి నిఫ్టీ కొద్ది టైం పడుతుంది అనమాట. సో అయితే మనం రేపు ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్లో మనకి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 57,191 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీకి మాత్రం రేపు మాత్రం 57,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ దొరకాలి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ కూడా రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ కానీ ఏదైనా మనం ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా 57,000 దగ్గర అయితే సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తామన్నమాట. ఒకవేళ 57,000 లోపే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నియర్ మనకి ఈ లెవెల్ దగ్గర అయితే మాత్రం మార్కెట్ సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఓకేనా బ్యాంక్ నిఫ్టీకి. సో రేపు 57,000 మనకి 57,000 సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ డెఫినెట్గా మార్కెట్ మనకి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళి మనకి నా టార్గెట్ మాత్రం 57,400 అయితే పెట్టేసుకోవడం జరుగుతుందన్నమాట డైరెక్ట్గా. ఎందుకంటే మార్కెట్ వాలటిలిటీగా క్రియేట్ చేసుకుంటూ కూడా రేపు మార్కెట్ కన్ఫర్మేషన్ వాల్యూమ్ వేసుకోవాలి కాబట్టి నా టార్గెట్ 57,400 పెట్టుకుంటాను. కానీ దానికన్నా ముందు 57,200 కూడా టార్గెట్ పెట్టుకోండి, ఎందుకంటే మంచిది. సో రెండు టార్గెట్ కూడా రేపు నేను హిట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 57,000 మార్క్ ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మనకి 56,800 ఫస్ట్ టార్గెట్. తర్వాత సెకండ్ టార్గెట్ మాత్రం ఈ లెవెల్ దగ్గర సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మరీ మంచిది ఫ్రెండ్స్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్కి వెళ్తా సపోర్ట్ లెవెల్గా మారుతుంది కాబట్టి మనకి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మంచి ప్రైస్లో నేను మళ్ళీ క్లోజ్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తాను అనమాట. సో అదే ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం కొద్దిగా కింద సపోర్ట్ లెవెల్ ఉంది 57,000 కూడా. సో పైన మాత్రం మన టార్గెట్ 57,600 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగానే. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి ఈరోజు 25,209 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను. అదేవిధంగా మనకి ఇక్కడ హోల్డింగ్ మనకి నిన్న క్రాస్ వేలో మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది, దాని యొక్క రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో ఈ క్రాస్ వే మనకి రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం సపోర్ట్గా మారింది కాబట్టి నేనైతే ఇక్కడ నుంచి కాల్ ఆప్షన్ అయితే బై చేయడం కూడా జరిగిందన్నమాట. కొద్ది గొప్ప ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. సో అయిపోయిన దాని గురించి ఎవరైనా మాట్లాడతారు, అవ్వందా మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీకి మనకి సపోర్ట్ లెవెల్ మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. నిఫ్టీకి 25,100 దగ్గర 100 దగ్గర ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్ ఉంది. రేపు ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకునే పాసిబిలిటీ మన నిఫ్టీ కనబడుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ సపోర్ట్ లెవెల్ కూడా మనకి నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఓకేనా.
అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం మనకి ఈ రెసిస్టెన్స్ జోన్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు హోల్డింగ్ పర్పస్లో కూడా చెప్పడం జరిగింది. నా రెసిస్టెన్స్ జోన్ దగ్గర నేనైతే హోల్డింగ్ పర్పస్లో కూడా క్వాంటిటీ బుక్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం. ఈ రోజు మాత్రం చాలా బిగ్ క్వాంటిటీ మాత్రం నేను స్క్వేర్ ఆఫ్ చేయడం జరిగింది, అంటే పొజిషన్ ప్రాఫిట్ని బుక్ చేయడం జరిగింది అనమాట. సో ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ మనకి హాఫ్ క్వాంటిటీ అయితే నేను మళ్ళీ అగైన్ బై చేయడం జరుగుతుంది. అది గ్యాప్ అప్ ద్వారా కావచ్చు, లేదా నియర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన మార్కెట్ వెళ్ళినా సరే నేను క్వాంటిటీ అయితే నేను డెఫినెట్గా యాడ్ చేసుకుంటాను జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అయితే మనకి సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ నిఫ్టీ అయితే ఉంది. రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నేనైతే బై చేయడం జరుగుతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి రెండు సపోర్ట్ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే కాల్ ఆప్షన్ బై చేసుకోవడం జరుగుతుంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. మన లెవెల్ ఏదో లెవెల్ దగ్గర రావాలి, ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయిన వాళ్ళు డెఫినెట్గా నేను మాత్రం మార్కెట్లో బై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఒకవేళ మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే, ఒకవేళ నా రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఇది లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన నా రెసిస్టెంట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర రెసిస్టెంట్ జోన్గా ఉంది. ఈ రెసిస్టెంట్ జోన్ దగ్గర మాత్రం రేపు నిఫ్టీ క్లోజ్ అవ్వాలి. నిఫ్టీ క్లోజ్ అయితే మాత్రం మంచి సినారియో మాత్రం నెక్స్ట్ వీక్ నుంచి ఈ లెవెల్ నెక్స్ట్ వీక్ కొద్దిగా వాలటిలిటీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ లెవెల్ వీక్నెస్ క్రియేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే వీక్నెస్ క్రియేట్ చేసుకుందో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతుంది, సెలర్స్ ఎగ్జిట్ అయిపోతారు అనమాట. ఓకే. సో రేపు మాత్రం మార్కెట్ ఈ లెవెల్ మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే 25,300 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్ నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఇది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తారని ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.